ఇచ్చారు, క్యాసెట్ రూపంలో వచ్చింది, సీడీలు వచ్చాయి. మరి ఇలాంటి చరిత్రలు చాలా రాశారు మా వారు, చక్కటి రైతులు. ఒక 2 సినిమాలకు కూడా కథ రాశారు. మాటలు పెద్దలారా, ఈ ముగ్గురు గురుదేవులు కూడా స్వామిగా నమస్కారం చేస్తూ కథలోకి వస్తున్నాను. ఈనాటి కథ స్వామివారి కళ్యాణం హరికథ. విరణ తొలగున మనోవ్యధ, ఇది ఆనంద సుధ. ఇక వినండి స్వామి చరిత్ర కథ. పరమానందము శ్రీ వీర గురుని చరితమో భవగతమో గురుకర భవ సంకర భవ యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు. ఎక్కడ పాపము జాస్తి అవుతుందో అక్కడ అవతరించి పాపాత్ములు అనగదొక్కి పుణ్యాన్ని రక్షిస్తానని చెప్పాడు గీతలో భగవద్గీతుడు. అదేవిధంగా ఎందరో మహానుభావులు వెలిసినటువంటి మన భారతదేశాన్ని ఒకప్పుడు రాజులు పరిపాలించారు. మరి అవతరించినటువంటి మహానుభావులు ఆది శంకరాచార్య, మధ్వాచార్యుడు, శ్రీపాద వల్లభ నరసింహస్వామి, మరి ధని సీతారామస్వామి, శంకరయ్య స్వామి, బద్రిపల్ల వీరయ్య స్వామి, ఉపేంద్ర సుభద్ర స్వామి, మహాదేవయ్య స్వామి, అవధూత కడపలో అవధూత స్వామి, ఇలా ఎన్నెన్ని ప్రాంతాల్లో కూడా అవతరించారు మహనీయులు. అలాంటి మన భారతదేశాన్ని ఒకప్పుడు ఓరుగల్లు కాకతీయ ప్రభుల పాలన తర్వాత కూడా మహమ్మదీయుల పాలన వచ్చేసిందండి. ఆ మహమ్మదీయుల పాలనలో ధర్మమునకు సత్యమునకు చోటు లేకుండా పోయింది. అన్యాయం పెచ్చు పెరిగిపోయింది, అధర్మము మితిమీరిపోయింది. అలాంటి సమయంలో చూడండి, 10 మంది పుణ్యాత్ముడైనా మోస్తుంది కానీ భూదేవి ఒక్క పాపాత్ముని మోయలేదు. అందుకే ఆ మహాతల్లి ఎందుకు ఈ విధంగా ఇలా పాపం జరిగిపోతుందంటే, గుడి గోపురాలు కూల్చివేస్తున్నారు. ఆ కూల్చివేసే చోటు అంటే దేవాలయాల్లోకి ఆవులు తరిమేస్తున్నారు. అక్కడే కోసి బిర్యానీ చేసుకుని వండుకొని తింటున్నారు. అదే ఉన్న వారి నాలుక చీరేస్తున్నారు. పతివ్రతలు చెరబడుతున్నారు. ఒక్కొక్క నవాబు గారికి 100 మంది కన్యలను పెళ్లి చేసుకుంటున్నారట. ఆ కాలంలో రజస్వర కాకముందే చిన్న పిల్లలు ఎత్తుకుపోయి తీసుకొని వెళ్ళిపోయేవారు, పెళ్ళిళ్ళు చేసుకునేవారు, నిఖా చేసుకునేవారు. ఈ విధంగా చేస్తుంటే భూదేవి పాపాన్ని మోయలేకపోయిందండి. నీలకురులు విరియబోసుకుని ఒక్కసారి గగన మార్గమును బయలుదేరిందండి భూదేవి. ప్రభు
కవి బాధ కరుణ గమన లక్ష్మీ మనోరమ కవి బాధ కరుణ గమన లక్ష్మీ మనోరమ కవి బాధ అహింసయగానరు మధ్య మాంసములు అఖండముగా భుజించి ముష్కరుల ప్రాణుల కొల్లగొట్టిని అభాగ్యము అభాగ్యము నచికము ధరింపనే ఒక్కసారి ఆమె గగన మార్గముల సరాసరిలా బాధపడుతూ వెంటనే దిగి వచ్చింది. వైకుంఠపురమైనటువంటి ఆ పరంధాముని ముంగిట అలా వాలిపోయింది. అక్కడ ఉన్నటువంటి జయ విజయులటువంటి ద్వారపాలకులు తీసుకెళ్లి సగౌరవంగా శ్రీహరి దర్శనం లభించే విధంగా చేశారండి. చూశాడు శ్రీహరి. చక్కగా 1000 పడగల నాగేంద్రుడిపై శేషపాన్పై ఎలా పడుకుని ఉన్నటువంటి పరమాత్ముడు ఒక్కసారి పరిశీలించాడు. లక్ష్మీదేవితో అన్నాడు, లక్ష్మీ అదుగో మీ అక్క భూదేవి వస్తుందన్నాడు. ఎదురుగా వెళ్ళి గౌరవంగా తీసుకొచ్చి అలా కూర్చోబెట్టింది లక్ష్మీదేవి. అప్పుడు చెప్పకే చెబుతుంది నీ ముఖార విందము దేవి, భూదేవి ఏమిటి విషయం? ఏ రాక్షసం వల్ల బాధ కలిగిందా? మరి ఏదన్నా నీకు బాధ కలిగిందా చెప్పవే అన్నాడు. అన్న మాట విన్నటువంటి భూదేవి ఒక్కసారి పైన చెంగుతూ కన్నీరు తుడుచుకుంటూ, స్వామి ఏమి చెప్పమంటారు, నా కన్నీటి గాథ వినిపించనా మనో వ్యాధ. అన్న వస్త్రం లేక అలమటించలేదు, ఆభరణం లేక శోకించడం లేదు స్వామి. ఒక్కొక్క మానవుడు ఒక్కొక్క రాక్షసుల్లాగా తయారయ్యాడు స్వామి. ఎందుకంటే ఇంత పాపాన్ని మోయలేకపోతున్నాను. అందుకే నా పాపానికి ఈ పాపాన్ని మోయలేకపోయినటువంటి నన్ను ఎలా రక్షిస్తారో మీ ఇష్టం స్వామి అన్నది. అన్న మాట విన్నటువంటి శ్రీహరి అన్నాడు, దేవి ఎంత మాత్రమే బాధపడుతున్నావు, జరగబోయే రోజుల్లో కలియుగంలో విపరీతమైనటువంటి బాధ కలుగుతుంది. నేను ముందే ద్వాపరయుగంలోనే చెప్పానన్నాడు. ద్వాపరయుగంలో భగవద్గీత చెప్పాడు కృష్ణ భగవానుడు. కలియుగంలో భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞానం చెప్పాడు వీరబ్రహ్మేంద్రుల వారు. అన్నీ ఆయనే, కృష్ణుడు ఆయనే, రాముడు ఆయనే, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయనే, వెంకటేశ్వర స్వామి. ఏమండి, ప్రతి యుగానికి అవతరించేది లక్ష్మీనారాయణుడు ఒక్కరే. అయితే ఆయన అన్నాడట,
ఈ మాత్రం దానికే బాధపడుతున్నావు భూదేవి. కలియుగంలో ఇంకా అంటే జరగబోయే రోజుల్లో ఇంకా విపరీతమైనటువంటి బాధ కలుగుతుంది. ఏం జరుగుతుందో చూడు. కన్న కూతురు తోడ కలిగి భోజనకుడు జనకు సంపుసుతాడు ధనము కొరకు ఆరేళ్ల బాలిక కగును సంతానము స్వేచ్ఛమై చర్యంతు శ్రీజనాము అనుదినమును భూమి నంటి లేచును చెట్లు కమలములు వివిధ వృక్షములు నదము అమ్మా ఏమండి భూదేవత చెబుతున్నాడు శ్రీ మహావిష్ణువు. కన్న కూతురు తోడ కలిగి భోజనకుడు కన్న బిడ్డతోనే కాపురం చేసే తండ్రులు ఉంటారు. జనకు చంపుసుతుడు ధనము కొరకు డబ్బులు ఇవ్వకపోతే తల్లిదండ్రుని చంపే కొడుకులు ఉంటారు. ఆరేండ్ల బాలిక కగును సంతానము. ఒక 6 నెలల క్రితము మా మైదుకూరులో సమీపంలో ఉండే మైదుకూరులో జరిగిందండి. 6 ఏళ్ల బిడ్డ 6 ఏళ్ళ చిన్నపిల్ల పాప రజస్సురాలైంది, పుష్పవతి అయింది. ఆ అమ్మాయికి పెళ్లి చేస్తే పిల్లలు కలుగుతారు. జగద్గురు విరాట్ కోతుడు వీర బ్రహ్మేంద్రుల వారు చెప్పింది ఇదేనండి. అన్నీ జరుగుతున్నాయి. ప్రళయమైనటువంటి ప్రళయాలు జరిగితే ఇక ఈ భూమి కంపించిపోతుంది, ఉండదు అంటారు. కొంతకు కొంత జరగనే జరుగుతూ ఉంది. అనుదినమును భూమిని అంటి లేచును చెట్లు రాత్రి వేళ పడుకుంటాయట, చెట్లు పగటి వేళ నిలిచి ఉంటాయట. చూడండి, ఇది కూడా మొన్న ఈ మధ్యనే ఒక 2 నెలల క్రితం హరికథకు కూడా పోయాను. గిద్దలూరు అంటే ప్రకాశం జిల్లా గిద్దలూరు దగ్గర రంగారెడ్డిపల్లి అని ఆ ఊళ్ళో ఒక పెద్ద ఈత చెట్టు అండి. ఆ ఈత చెట్టు రాత్రి పడుకోవటం, పగలు నిలబడటం. నేను వెళ్ళి కథ చెప్పాను. అక్కడ జనాలంతా ఓ బ్రహ్మాండమైన పూజలు. ఏమండి, స్త్రీలు సంపాదనము చేయది నులగుచు మగవారి కన్నా ఆడవారు అన్ని రంగాల్లో ఆధిక్యత పొందుతారన్నాడు. ఏముందండి, తిరుమలలో గుండుగురి గారి నుంచి కూడా విమానాలు నడిపే వరకు ఆడవాళ్ళే ఉంటున్నారు. ఏ కార్యక్రమాల్లో లేరండి, అన్ని విషయాల్లో ఆడవాళ్లే ముందుంటున్నారు. ఆవులకు మనుష్య సతివడను, ఆవులకు మనుషులు పుడతారట. తదనము రాసింతురులు అవును సుతమో పోతు జాతీయం